హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. రండి, మనం వాక్య ధ్యానము ధ్యానించుకున్నటకై ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. చాలు. పరిశుద్ధ తండ్రి, మీ స్తోత్రం. కొన్ని నిమిషాలు ప్రభువా, కొంత సమయము తండ్రి నాతోనూ మా అందరితోనూ మీ పరిశుద్ధాత్మే మాకు బోధించినట్లుగా మీరే మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము. అందరు దయచేసి కొంచెం నా వైపు చూడండి. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా అబ్రహాం గురించి మనము ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము. కానీ ఈ సమయంలో మళ్ళా దేవుడు తన ఆలోచన కొరకై మనతో మరి మాట్లాడాలని అనుకుంటూ ఉండగా ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుంచి, నీ తల్లిదండ్రుల యొక్క ఇంటి నుంచి నేను నీకు ఏదైతే చూపిస్తానో ఆ దేశము అనగా ప్రాంతమునకు నువ్వు వెళ్ళు. ఆ ప్రాంతంలో నీవు నివాసం చేయాలి. నేను చూపించే దేశానికి ఇప్పుడు నువ్వు, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడింది ఎవరు? చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. అందరూ వాక్యం మీద దృష్టి పెట్టారు కదా. మీకు కొన్ని మీ పనులు కొంచెం పక్కన పెట్టేసేయండి. దాని గురించి ఇప్పుడు ఏది కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమాకండి. ఇప్పుడు మన ప్రభు యొక్క పాదాల దగ్గర చేత తీర్చే సమయం ఇది. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు సన్నిధిలో మనం విశ్రాంతి తీసుకునే సమయం, అనగా ఆత్మ నెమ్మది పొందే సమయం ఇది. కనుక సహోదరులారా, అట్టి ప్రభు ఇచ్చిన ఆత్మ నెమ్మది పొందనీయండి. ఈ సమయంలో కూడా ఐకిక విషయాలు, ధనభోగము, ఈ లోకం యొక్క కోరిక, లోకములో ఉన్న ఆడంబరం అన్ని మనసులో పెట్టుకుని ఒక కలవరం, ఒక చింత కలిగి ఉండొద్దు. ఈ సమయంలో కొంచెం సంతోషంగాను, ప్రభు పాదాల దగ్గర నెమ్మదిగాను, ఆనందంగాను, ఆయన రెక్కల కింద సేద తీర్చుకునే సహోదరులారా. అందుకే ప్రభు మనకి ఈ దినాన్ని మనకిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ దినాన్ని కూడా చాలా మంది వారు మోసపోతున్నారు. వారి ఆత్మ నెమ్మది పోగొట్టుకుని లోకం కోసం పరిగెత్తుతున్నారు. వెళుతున్నప్పుడు వారికి నెమ్మది దొరకట్లేదు, వారికి సంతోషం దొరకట్లేదు, వారికి ఆనందం లేదు. అదే దేవుడైతే అంటున్నాడు, మీరు 6 దినాలు శ్రమ పొందుకోండి. ఇదిగో మీకు ఇచ్చిన బలం, మీకు ఇచ్చిన శక్తి, మీకు ఇచ్చిన ఆరోగ్యం, మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన తెలివి అన్నిటిని వాడుకోండి. మీరు శరీరంతో శ్రమ పడండి. కానీ 7వ దినం మాత్రం మీరు ఏం చేయాలి? నా పాదాల దగ్గర విశ్రమించండి. అంటే నెమ్మది పొందబడుతున్నాడు. కానీ మానవుడికైతే ప్రభువా, ఇంకా శరీరంలో శ్రమపడతా కానీ ఆత్మలు మాత్రం నెమ్మది వద్దు అని చాలామంది వారి నెమ్మది లేక, సమాధానం లేక మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చాలా మంది మనకు తెలిసిన వారు
ఎంతోమంది తమకు తాము నెమ్మది లేకుండా ఆత్మహత్య చేసుకున్నవారు, వారికి మరణం రాకుండానే మరణిస్తున్నారు, వారికి మరణం రాకుండానే మరణాన్ని ఎత్తుక్కుని వెళ్ళిపోతున్నారు. కనుక సహోదరులారా, మనమైతే దానికి సంబంధించిన వారు కాము. మనకు ఒక దేవుడు ఉన్నాడు. మనం నెమ్మది పొంది ఒక స్థలం ఉంది, అదే ప్రభు యొక్క పాదాలండి. ఆ పాదాల దగ్గరే మనకి నెమ్మది. సరే, విషయానికి వద్దాం. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా లేచి రా అంటున్నాడు. అట్లయితే ఈ పిలుస్తున్న దేవుడు, ఇప్పుడు మీరు మంచిగా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి. ఈ పిలుస్తున్న దేవుడు, ఈయన రూపం ఏంటి? ఏ రూపంలో వచ్చాడు తెలుసా ఎవరికైనా? ఏ రూపంలో వచ్చాడు ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూశారా? అబ్రహాము ఏమన్నా చూశాడా? అబ్రహాము కాదు, అబ్రహామును పుట్టించిన వ్యక్తే చూడాల. స్తోత్రం, హల్లెలూయా. అనగా భౌతిక సంబంధమైన విషయం చెబుతున్నా. ఈ నాహోరు, తెరాహు, అబ్రాహాము యొక్క బంధుత్వం ఉంది కదా, వారికి కూడా ఎవరికి తెలియదు. మరి అబ్రహాముకు తెలుసా? అబ్రహాముకు కూడా తెలియదు. కానీ అబ్రహాముతో మాట్లాడుచున్న దేవుడు, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఒక శబ్దం. ఎవరు? ఒక శబ్దం. ఈ దేవునికి పోలిక లేదు, ఈ దేవునికి రూపం లేదు, ఈ దేవునికి నలుపు లేదు, తెలుపు లేదు, ఎరుపు లేదు, ఏ కలర్ లేదండి. శబ్దమై ఉన్నాడు. ఎవరు? శబ్దం అనగా మాట్లాడు దేవుడు. మాట్లాడు దేవుడు. ఆయన శబ్దం చేయగలిగిన దేవుడు. శబ్దంతో పరలోకం నుంచి అబ్రహాం, అబ్రహాం నేను చెప్పినట్లుగా నువ్వు చేయి. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము బెంబేలెత్తిపోతున్నాడు. ఓ, ఎవరు ఎవరు ఎక్కడ కనపడుతున్నా? శబ్దం వింటున్నాడు. రూపమేది? ఇప్పుడు నా మైక్, నేను మాట్లాడుతున్న మాట మైక్ ద్వారా మీకు వస్తుందా లేదా? ఇది మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నారు. మరి ఈ మాట బయట ఉన్న వారికి వినపడుతుంది, కానీ వారు నా రూపాన్ని చూడలేరు. ఇప్పుడు నా రూపాన్ని చూడలేదు కాబట్టి ఇప్పుడు నేను లేకుండానే మాట్లాడుతున్నాను అంటారా? చెప్పండి. ఇప్పుడు బయట వారు నా రూపాన్ని చూడలేరు, నా పోలికను చూడలేరు. ఈ యంత్ర శబ్దం ద్వారాగా బయట వారు మాత్రం శబ్దం వింటున్నారు. అర్థమవుతుందిగా మంచిగా? ఎందుకంటే మీలో కూడా కొందరు మోసపోతున్నారు. పీడిఎఫ్లు, సెల్ ఫోన్లు, వాల్పేపర్స్, ఫోటోలు, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం అంతా కూడా ఏంటి? ఏ దేవుడండి సహోదరులారా? ఏ దేవుడు? ఈ దేవునికి పోలిక లేదు. ఈయన మాట్లాడే దేవుడు. ఈయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. వాక్యము శబ్దమై ఉన్నది. ఏమైనది? వాక్యము శబ్దమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు శబ్దంతో. మాట్లాడుతున్నప్పుడు
అబ్రహాము 4 దిక్కులు తల పైకెత్తి చూస్తున్నాడు. ఎవరు 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 నాతో మాట్లాడుతుంది? ఎవరు? నేనే యెహోవాను. అబ్రహాం, నేను నీ పితరులైన దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవహుతో మాట్లాడిన దేవుడు, నోవహు కుమారుల నుంచి వచ్చిన సంతానం అబ్రహాం. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు సహోదరులారా, ఇంకా చూడండి అబ్రహాం గురించి. 15వ అధ్యాయము 7వ వాక్యం చూసుకుందాం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. చాలు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం అడుగుతున్నాడు, నేను మరి ఆ దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి? దాని ప్రణాళిక ఏంటి చెప్పు. ఓ దేవుడా, దాని ప్రణాళిక ఎట్లాగా, నేను ఏం చేయగలగాలి? అప్పుడు చెబుతున్నాడు, 3 ఏండ్ల పెయ్యను, శ్రేష్టమైన ఒక దూడను తీసుకొచ్చి బలి పీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఆ పశువును వధించమని చెబుతున్నాడు. వధిస్తున్నప్పుడు ఇంకా 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును చెప్పాను. పక్షులను అతను ఖండించలేదు. అబ్రహాము వాటిని, ఇక్కడ మనం కొంచెం చూస్తే మళ్ళా దీంట్లో ఒక లోతైన మర్మం ఉంటది. ఇప్పుడు దాని జోలికి మనకొద్దు. అంటే దేవుడు ఏమన్నాడు? మాట్లాడు దేవుడు, చూచుచున్న దేవుడు. ఇంకా మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ ఖండంలో కూడా ఆయనకి ఏ రూపం లేదండి, ఏ రూపం లేదు. అదే దేవుడు చెబుతున్నాడు, మీరు ఏ రూపము కూడా చేర్చుకోవడానికి లేదు. ఇవాళ వాల్ పేపర్లు చూడండి చాలా మంది, స్టేటస్లు చూడండి చాలా మంది. కొంచెం చెప్పడానికి సిగ్గుకారంగా ఉంది. మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఈ దేవుడిని. సహోదరులారా, మనల్ని పిలిచిన దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏ రూపం లేదు, ఏ పోలిక లేదు, ఏ స్వరూపం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో క్రొత్త నిబంధన దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ పోలికలో ఉన్నాడు కదండి, ఈ రూపంలో ఉన్నాడు కదండి. ఆయనకి ముళ్ళ కిరీటం ఎట్లా పెట్టబడి ఉంది కదండి. చేతికి మరి గాయములు ఉన్నాయి కదండి. ఇదంతా నిజమే, కానీ ఏ రూపాన్ని చేసుకోవడానికి సంఘానికి అనుమతి లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అలా గనక చేసుకున్నట్లయితే నీకు శరీరంలో ఉన్న యేసు కావాలి, ఆత్మలో ఉన్న
క్రీస్తు అవసరం లేదు. మీకు శరీరంలో ఉన్న యేసు కావాలి, ఆత్మలో ఉన్న క్రీస్తు యేసు మీకు అవసరం లేదు. చాలా మిస్టరీ సహోదరులారా. మొట్టమొదటి ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2 నుంచి చూడండి ఒక మాట. హెబ్రీ పత్రిక దానిని బట్టి ఆ పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందుని బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఏంటంట 11:2 మనం ఏం చూస్తున్నాం? చూడండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ మీకు ఏమన్నా అర్థమవుతుందా? కనపడిన నిర్మాణము చేత, పదార్థముల చేత అర్థమవుతుందా? కనపడిన నిర్మాణం చేత నిర్మించబడలేదు. అందుకనే అబ్రహాము ఎట్లా ఎదురు చూస్తున్నాడంట? పిలిచిన ఆ యొక్క వాగ్దాన భూమికి విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు. ఉంది, నా దేవుడు నాతో చెప్పిన మాట అది నెరవేరిద్ది, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిద్ది, ఆ వాగ్దాన భూమిలోకి నన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళగలడు. దేన్ని చూసి చెబుతున్నాడు అబ్రహాము? అబ్రహాముకి ఏ తోడుంది? అబ్రహాముకు ఏ రూపం ఉంది? ఏమి చూడలేదండి, మాట నమ్మాడంతే. ప్రజలు హల్లెలూయా అన్నా, మాట నమ్మగలవా? నమ్మగలరా మాట? సహోదరులారా, కనపడేదానికి విశ్వాసం అవసరంలా. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఇంకా దానికి విశ్వాసం ఎందుకు? ఇప్పుడు నాకు 1000 రూపాయలతో ఒక పని అయిపోయింది, నేను ప్రశాంతంగా ఉంటా. కానీ ఇప్పుడు నా జేబులో 1000 రూపాయలు లేవు. ఈ 1000 రూపాయలు లేనప్పుడే నమ్మకం ఉంచాలి. ప్రభు ఖచ్చితంగా నాకు సహాయం చేయగలడు, నాకు తోడుగా ఉంటాడు, ఆయన ఏదైనా చేయగలడు. దీనికోసమే విశ్వాసం కావాలి. ఆల్రెడీ లోపల 1000 రూపాయలు పెట్టుకుని విశ్వాసం ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా, ఉన్న వాటి మీద ఎందుకు విశ్వాసం? లేని మనకు కనపడిన దాని మీదే విశ్వాసం. కనపడే దానికోసం ఎందుకండి విశ్వాసం? ఆల్రెడీ మన కళ్ళ ముందే ఉంది. 8 చూడండి. 8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేనికి లోబడ్డాడంటే ఇప్పుడు అబ్రహాము? ఏమండి, దేనికి లోబడ్డాడు విశ్వాసం? అబ్రహాము పిలవనైన పిలుపును బట్టి. మీకు ఏమన్నా ఎక్కుతుందా? కొంతమందికి ఏం కావాలంటే యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇక్కడ సిలువు కొట్టిన ఒక బొమ్మ కావాలి.
ఆయన ఇట్లా సిలువలో ఏలాడదీస్తున్నట్టు ఒక బొమ్మ కావాలి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని సిలువల గురించి చెప్పాలంటే ఈ బొమ్మ చూపించాలి. అప్పుడు మంచిగా అర్థమైంది. దేన్ని చూసి? వాక్యాన్ని బట్టి కాదు, ఇక్కడ కనబడుతున్న బొమ్మను బట్టి కదా. ఇక్కడ అది దొరకదు, ఇక్కడ అది దొరకదు. ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. ఆ పిలుపును బట్టి దేవుడు ఎలా పిలిచాడు? శబ్దం. దేవుడు శబ్దం. ఆ శబ్దమే ఈ రోజున మీ చేతుల్లో ఉన్న వాక్యం అండి. అర్థమవుతుందా? ఇదే ఊరికి వచ్చింది అనుకుంటున్నారా? ఇదేనండి దేవుడు. ఈ దేవునికి మీరు భయపడుతున్నారా? ఇంత సత్యమైన దేవుడు మన చేతుల్లోకి వచ్చాడండి. ఈ దేవునికి భయపట్ల కొందరు గుట్టలకు వెళ్తున్నారు, కొందరు కొండలెక్కుతున్నారు, కొందరు ఆ మిర్చి ఆడు చుట్టూ తిరుగుతున్నారు గుంటూరు, కొందరు మిర్చి ఆడు చుట్టూ తిరుగుతున్నారు గుంటూరు, కొందరేమో గుడదలు కొండలెక్కుతున్నారు, కొందరేమో ఆ మదిర పోతున్నారు. ఏందండి? ఆయన శబ్దం. శబ్దం. ఆ శబ్దమే ఆ వాక్యముగా ఎలా వచ్చిందంట? కృప, సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాం. మళ్ళా చదువు 8. వాక్యం రుజు అవసరంలా. ఊహను బట్టి వాక్యం, ఉద్దేశమును బట్టి వాక్యం. ఇవాళ ఏ ఫంక్షన్? ఇవాళ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఏమేమి ఉంది బైబిల్లో? ఎక్కడెక్కడ రిఫరెన్స్ ఉన్నాయి? ఇవాళ రేపు వచ్చే ఫంక్షన్ ఏంటి చెబుతారు. అన్నా రేపు మా ఇంటి కాడ ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఎక్కడెక్కడ బైబిల్లో రిఫరెన్స్ ఉన్నాయి? సస్తారు జాగ్రత్త. దేవుని జీవ గ్రంథము మన చేతుల్లోకి ఇచ్చాడండి. ఈయనే జీవము కలిగిన దేవుడు. నీకు నమ్మకం ఉంటే రా ఈ దేవుడు ఎందుకు, లేకపోతే ఇంకొక కొండకో గుట్టకో వెళ్ళిపో. ఈ దేవుడేనండి జీవము కలిగిన దేవుడు. ఈయన శబ్దమైనాడు. అబ్రహామా అన్నప్పుడు ఏ పోలికలో ఉన్నాడు? ఆయనకి ఏ రూపం లేదండి, ఏ పోలిక లేదు. ఆయన పరలోకం నుంచి శబ్దంతో మాట్లాడుతున్నాడు. ఏ అబ్రహాము చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డా? ఏమండి? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడ్డా? సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. సంఘం ఎక్కడ మోసపోవడానికి ఛాన్స్ లేదు, మోసపోవడానికి లేదు. అపోస్తుల యొక్క పని ఏంటో తెలుసా? క్రీస్తే జీవము కలిగిన మూలరాయి ఉన్నాడు. ఈయన క్రీస్తు అండి. ఈ బండ జీవము కలిగిన బండ. ఇది ఈ జీవము కలిగిన బండ మీద అపోస్తులు, ప్రవక్తలు వారు కట్టబడ్డారు. వారి మీద సంఘం కట్టబడాలి. అర్థమైంది? ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఈ మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఎందుకంటే ఇక్కడ ఏ పిక్చర్లు లేవు, ఏ ప్రతిమలు కూలిపోతున్నాయి. మీకు మనసుందా? నా లోపల ఉన్న ఆ జీవాత్మకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిమ నాలో కూలిపోవాలన్న మనసుందా? అయ్యో లేదు, నా పాస్టర్ నాకు ప్రతిమగా ఉండాలి, మా అమ్మగారు నాకు ప్రతిమగా ఉండాలి,
ఓ నా భార్య నాకు ప్రతిమగా ఉండాలి, నా భర్తే నాకు ప్రతిమగా ఉండాలి, ఓ నేను పెంచుకున్న కన్న పిల్లలే నాకు ప్రతిమగా ఉండాలి. ఇక్కడ నడవదు. ఇట్టి ప్రతిమలు కూలిపోతాయి, ఇట్టి ప్రతిమలు కూలిపోతాయి. ఈ ప్రవర్తన పని ఏంటో తెలుసా? ఈ అపోస్తలు ప్రవక్తలు శ్రమపడి వేసిన పునాది మీద ఈ అపోస్తులకి ప్రవక్తలకి ఏ పునాది ఉంది? ఇది అపోస్తుడు. నా వైపు చూడండి. ఇది అపోస్తుడు ప్రవక్తలు, వీరందరూ కలిసి అపోస్తులు ప్రవక్తలు, ఈ 5 రకాల పరిచర్య. ఇదిగో వీరి కింద ఏ పునాది ఉంది? జీవము కలిగిన క్రీస్తు యేసు అనే పునాది ఉంది. పునాది రాయి, దీనికి జీవం ఉంది. దీని మీద అపోస్తుల యొక్క కట్టడం ఉంది, రాయి ఉంది. ఇదిగో ఇప్పుడు నీవు నేను కట్టబడాలంటే ఈ రాతి మీద నుంచి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ అపోస్తులు ప్రవక్తలు ఏం చేయాలో తెలుసా? వారి పని ఏంటో తెలుసా? సంఘం యొక్క డబ్బు తీసుకుని విదేశాల్లో లేకపోతే వారి కోరికలు తీర్చుకోవడం కాదు, హల్లెలూయా, గుడ్డి పాస్టర్లు పంపించడం కాదు, మారు మనసు లేని సంఘ పెద్దలు పెట్టడం కాదు. వారి పని ఏంటో తెలుసా? ఇదిగో ఈ కట్టడము కట్టబడుతున్నప్పుడు ఇది తిన్నగా ఉందా లేదా? ఈ కట్టడము కరెక్ట్గా ఉందా లేదా? దీనికి కావలసిన సున్నము, ఇసుక, కాంక్రీటు, నీరు సమపాలలో సరిగ్గా ఉందా లేదా? హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? స్తోత్రం. పరిశీలించుకోవాలి, లేకపోతే మట్టపు గుండు పెట్టబడుద్ది. మేస్త్రి ఏం చేస్తాడు? గోడ కట్టిన తర్వాత ఇది మట్టపు గుండు తెలుసుగా, మట్టపు గుండు, తోకపు గుండు. ఇది గట్ట తూకం వేస్తాడు. కొంచెం ఇట్లా ఉందనుకోండి గోడ, ఏం చేస్తాడు? దాన్ని తొక్కుతాడు లోపలికి. అవునా అవునా కాదా? దాని లోపల తొక్కుతాడు. ఈ గోడ కొంచెం పైకి లేచింది, ఏం చేస్తాడు? వదిలిపెడతాడా? దాన్ని చెక్కలలో చెక్కుతాడు, లోపలికి తొక్కలలో చెక్కుతాడు. ఏ విధము చేత దాన్ని ఎట్లా చేస్తాడు? మంచిగా సమానంగా చేస్తాడు. మట్టపు గుండు పైన పెడితే పైనుంచి కింద వరకు ఒకే కొలత వస్తుంది. అవునా? ఏమన్నా అవునా? ఉన్నారు కదా పని. ఇది వారి పని, ఇది వారి పని. ఈ రోజున ఈ అపోస్తలుని పేరు పెట్టుకున్న వారి యొక్క పని ఏంటి? సంఘం ఎట్లా కట్టబడుతుంది? సంఘము దేని మీద కట్టబడుతుంది? ఇక్కడ నడవదు. ఏమన్నా ఎక్కువ అటు ఇటుగా మొత్తం చెక్కబడిద్ది. ఇక్కడ మీకు మనసు ఉంటేనే రండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇంకొక మాట కూడా చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము 'మునుకోలు' ఉంటుంది చూడండి. ప్రసంగి 'మునుకోలు' అని ఉంటుంది చూడండి.
జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల వలెను. ఆ మాట 13 11 చూడండి, ప్రసంగి గ్రంథము 12 అధ్యాయము 11 వాక్యం. జ్ఞానులు చెప్పు మాటలు అందరు తీశారా? జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల వలెను చక్కగా కూర్చబడి మునుకోలుల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇప్పుడు ఒక మాటేనండి. ఇప్పుడు చాలా అర్థమైపోయినాయి. పూర్వంలో జాగ్రత్తగానండి, మా పెదనాన్న గారు మంచి ఎడ్లతో చాలా గొప్ప వ్యవసాయం చేసేవాడు. అది నాకు తెలుసు. దానికి నాగలు పెట్టి పొలం దున్నుతున్నప్పుడు దానికి ఏం చేసేవాడంటే, ఆ వెనకాల దాన్ని ఏమంటారు, ఆ పగ్గం పట్టుకున్నప్పుడు కరెక్ట్గా నాగలి కరెక్ట్గా దున్నాలి. ఆ పొలము సాళ్ళు కరెక్ట్గా దున్నాలి. కొంచెం ఎద్దు ఇటు తప్పిన ముందు ఏం చేస్తాడంటే ఆ కర్రతో అదిలిస్తాడు, నోటితో హాయ్ హాయ్ అంటాడు, కొంచెం కర్రతో అదిలిస్తాడు. ఇంకా మాటలు లేదనుకోండి ఏం చేస్తాడు తెలుసా? మునికోలు ఉంటుంది. ఆ కర్రకి ఏంది కొట్టడం ఉంటుంది? ఆ కర్రకు ఏంది కొట్టబడి ఉంటుంది? ముళ్ళుది కొట్టబడి ఉంటుంది. ముళ్ళుతో తక్కువ పడుస్తాడు. అప్పుడు ఎద్దు తిన్నగా వచ్చింది. అవునా కాదా? ఏమన్నా అవునా కాదా? ముందు పొడవడు, ముందు మాటలతో నేర్పిస్తాడు. కొంచెం తేడా వస్తే మామూలు కర్రతో వదిలేస్తాడు. ఇంకొంచెం తేడా వచ్చింది అనుకోండి, దేని బట్టి చేస్తాడు? మునికోలుతో. అది బాగా మేకు, దాని లోపల దిగ్గొడతారు. తిన్నని కర్ర, సరైన కర్ర తీసుకుంటారు. ఆ కర్రకు దిగ్గొట్టి, ఎందుకండి ఇదంతా? ఎందుకు ఇదంతా? సహోదరులారా, ఈ పరిచర్య మీకు లేదనుకోండి, మీ ప్రాణానికి ప్రమాదం, మీ ఆత్మకు కూడా ప్రమాదం, మీ శరీరానికి కూడా ప్రమాదం. మీరు ప్రమాదం తెచ్చుకుని, మీరు పాడు కాకుండా, మీరు నశించిపోకుండా, మీరు శాపగ్రస్తులు కాకుండా ఉండటానికి కొంచెం దారి తప్పుతున్నప్పుడు, మందలించినప్పుడు వినలేదనుకోండి, ఖచ్చితంగా పొడుస్తాం. రక్తం వచ్చిందా? సహించు, భరించు. మంట పుట్టిందా? తట్టుకో. పారిపోకు. పారిపోయావా? ఒక్క రోజున మరణము కాసుకొని ఉందని గుర్తుపెట్టుకో. కాపరి సరైన విధానంలో వ్యవసాయం చేయుటకు సరైన విధానం ఉండాలి వ్యవసాయానికి. ప్రశ్న హల్లెలూయా. బాగా వర్షం వస్తున్నప్పుడు నువ్వు పోయి కోతకు వస్తావా? పిచ్చివాడా? చూసిన చుట్టుపక్కల రైతులందరూ అంటారు, ఇటు పిచ్చివాడు, మూర్ఖుడు. వర్షం అలా వస్తుంటే వీడు కోతకు వస్తున్నాడు అంటారా లేదా? ఏమండి? అది పండి బాగా రాలి, వర్షం బాగా కొడుతున్నప్పుడు కోతకు వస్తావు వెళ్ళి. సరైన పద్ధతిలో చెయ్యి వ్యవసాయం, మంచి శ్రేష్టమైన ఫలం వచ్చును. అది యజమాని యొక్క కొట్లోకి తిరిగి రావాలి. ఎందుకండి వ్యవసాయం? దేని నిమిత్తం? ఏదో కొన్ని మానవుడు గింజలు చల్లి బస్తాల్లో ధాన్యం తెచ్చుకోవాలనుకుంటుంది. ఎందుకు? ఇదిగో ఆ గింజలన్నీ మరలా తిరిగి మన ఇంటికి రావాలి, ఎక్కువ అభివృద్ధి చెందుకుని. స్తోత్రం హల్లెలూయా. ఎట్లా పడతాడు చేయొద్దు. చూడండి, 2 కొరింథీ పత్రిక. కొంచెం నేను పక్కకు రావాల్సి వచ్చింది.
6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. జాగ్రత్తగానండి. నేను వారిలో నివసించి సంచరిస్తా, నేను వారికి దేవుణ్ణై ఉంటా. వారందరూ ఇప్పుడు నాకు ఏమై ఉండాలి? ప్రజలై ఉండాలి. ఈయన మంచి కాపరండి, మనం ఆయన మేపు గొర్రెలమండి. ఇదిగో విగ్రహము ఏమి పొందిక? జీవము కలిగిన ఆలయమునకు విగ్రహములతో పొందికండి. ఏంటి విగ్రహాలు? ఏ బొమ్మలు కాదండి, మానవుని హృదయంతరంగంలో ఉన్న ఊహలు, ఉద్దేశములు, తలంపులు, ఆలోచనలు. ప్రభు అన్నాడు, నాకంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అదేమైంది? విగ్రహం. అదే విగ్రహం. ఏంటి ఇప్పుడు ఈ విగ్రహం? ఏదో ఒక మట్టి ప్రతిమ కాదు, నీ ఊహ, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ తలంపు, ఈ అన్ని కూడా జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఓ, ఈ ప్రభు అంటున్నాడు, జీవము కలిగిన ఆలయమునకు ఈ విగ్రహములతో ఏంటి పొందిక? పొందిక ఎక్కడుంది? ఎక్కడుందండి? లేదండి, లేదు. ఏ పొందిక లేదు, ఏ సహవాసం లేదు, ఏ స్నేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నేను నివసించి సంచరించు దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేతో కూడా దేవుడు మండుచున్న పొద దగ్గర ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? శబ్దం ఎత్తి మాట్లాడుతున్నాడు. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు బయట విడిచి లోపలికి రా. స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకుంటున్నారండి? ఏదో మీరు పెట్టే స్టేటస్ అనుకుంటున్నారా? మీరు పెట్టే వాల్ పేపర్ అనుకుంటున్నారా దేవుడు అంటే? మీరు పెట్టే పోస్ట్ అనుకుంటున్నారా దేవుడు అంటే? యేసయ్య రూపం పెట్టకు, యెహోవా దేవుడని ఆ రూపం పెట్టకు, పరిశుద్ధాత్మని దానికి ఒక రూపం పెట్టకు. సహోదరులారా, దేవుడు శబ్దమై ఉన్నాడు. ఆయన శబ్దం, ఆ శబ్దమే వాక్యం. ఈ వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ శబ్దమైన దేవుడే ఇప్పుడు మనతో మాట్లాడుచున్నాడని విశ్వాసం ఉంచండి. అట్లయితే ఈ జీవన కలిగిన నీ ఆలయంలో దాగి ఉన్న విగ్రహాన్ని నువ్వు కూడగట్టగలవా? చెప్పు సహోదరుడా, సహోదరి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఆయన కనపడతలేదు అనుకుంటున్నారా? ఆయన ఇక్కడ లేరని అనుకుంటున్నారా? ఆయన మనం చూడట్లేదు అనుకుంటున్నారా? లేదు. ఇదిగో ఇప్పుడు శబ్దంతో మనతో మాట్లాడుతున్నాడు. ఇది నీకు కొత్త జన్మ కావాలి. ఈ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచాలంటే నీకు కొత్త జన్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, దయచేసి మీకు ప్రేమతో చెబుతున్నా, యేసు ప్రభు ఫోటో పెట్టొద్దు. ఎవరు కూడా ఏ రూపం పెట్టొద్దు. ఆయన ఆత్మైన దేవుడు. నాకే రూపం లేదు. నేను దేనికి పోలిక కాదు.
ఇవన్నీ నా చేతి పనులు, అన్ని నా చేతి పనులు. ఆకాశం చూడు, అది నా చేతి పని. భూమి చూడు, అది నా చేతి పని. సమస్తము కలగజేసిన సమస్తములు, సూర్య చంద్ర నక్షత్రములు చూడు, అవి అన్ని నా చేతి పనులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు పొలం వెళ్ళినప్పుడు మీ పొలములో ఒక పని చేస్తారు, క్రమముగా పొలాన్ని శుభ్రం చేస్తారు, విత్తనాలు వేస్తారు, దాని పంటను మంచిగా పెంచుతారు, దాని పంటను తీసుకొచ్చి మీరు ఆ మార్కెట్లో దాన్ని క్రయ విక్రయం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మీరు చేస్తున్న మీ చేతి పనులు. అదే ప్రకారంగా సహోదరులారా, నువ్వు ఎలాగైతే ఆ ప్రకారంగా నువ్వు నీ చేలో వ్యవసాయం చేసుకున్నావో, ఇదిగో దేవుడు కూడా తన చేతితో సమస్తమును ఆకాశమును కలుగజేశాడు. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిజమండి. ఆ దేవుని ఏదో 10 మందికి ఆహారం పెట్టి సంతోష పెట్టలేము, 10 మందికి ఏదో వస్త్రాలు ఇచ్చి సంతోష పెట్టలేము. ఆ దేవుణ్ణి మనం ఏదో కొన్ని పుణ్యకార్యాలు చేసి ఆనందింప చేయలేమండి. ఆ దేవుని మాట వినుటే నరుడికి శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో అదే దేవుడు ఈ రోజున మనకు విశ్రమించడానికి తన కృపనిచ్చాడు. ఆ పాదాల దగ్గర సేద తీర్చుకోవడానికి ఆ దేవుడే మనకు ఈ రోజున విశ్రమించడానికి కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నెమ్మదిగాను, సంతోషముగాను, ఆనందముగాను ఆయన పాదాల దగ్గర గడపండి. ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, ఆ సృష్టికర్త, సజీవుడైన క్రీస్తు ఉన్నాడు, మరి ఎవరు కాదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి సహోదరులారా, మనము పిలవబడ్డామంటే ఆయన మరణమును బట్టి, క్రీస్తు పునరుద్ధానమును బట్టి ఈ రోజున మనము సంఘముగా పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ఆ రోజున స్వరాన్ని బట్టి పిలువబడితే, ఈ రోజు శిలువలో క్రీస్తు యేసు పెట్టిన ప్రాణమును బట్టి, ఇదిగో మృతుల్లో నుంచి తిరిగి లేచిన ఆ పునరుద్ధానమును బట్టి ఎవరి హృదయంతరంగంలో ఈ మాటకు, ఈ శబ్దమునకు మీరు చోటు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి వారు ఈ విశ్రాంతిలోనికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వచ్ఛమైన ఉపదేశం ఇది, స్వచ్ఛమైన విశ్వాసం, నకిలీ విశ్వాసం కాదు. ఎవరు అడుగు, విశ్వాసులు అండి. అమ్మ మీరు విశ్వాసులేనా? ఆ విశ్వాసులేనండి. మీ పాస్టరేనా? పాస్టర్ అండి. విశ్వాసులా? విశ్వాసులు అండి. ఏంటి నీ విశ్వాసం? నీ విశ్వాసం నీ ధనమే కదా, నీ విశ్వాసం నీదే కదా, నీ విశ్వాసం నీ ఆస్తియే కదా, నీ విశ్వాసం నీ పాస్టరే కదా, నీ విశ్వాసం నీ స్నేహితులే కదా, నీ విశ్వాసం నీ బంధువులే కదా, నీ విశ్వాసం నీ కులమే కదా, నీ విశ్వాసం నీ మతమే కదా, నీ విశ్వాసం నీ ఇంటిలో ఉన్న రక్త సంబంధికులే కదా. ఈ డూప్లికేట్ విశ్వాసము కాదు. ఇది క్రీస్తు విశ్వాసము కాదు. ఇది ఉన్నవాడు అన్నవాడు సృష్టికర్త అయిన దేవుడి విశ్వాసం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం, 6వ వాక్యం చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా ఐశ్వర్యములు రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. విశ్వాసము ద్వారా
మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. మీ వల్ల కలిగినది కాదు, ఇది మీ వల్ల కలిగి మీ డబ్బుతో వచ్చిన కార్యం కాదు. ఇది దేవుని వరమే. ఇది దేవుని వరం అండి. ఇది మీ రక్షణ ఏంటి? మీ విశ్వాసానికి ఉన్న ఆధారం ఏంటి? వరమే. దేవుని వరం అనగా దానం అండి. ఆయన ఉచితంగా ఇచ్చింది. నీవేదో చెల్లిస్తే, ఓ జ్ఞానవంతుడా, తెలివి కలిగిన వాడా, ఓ మేధావి, నీ జ్ఞానముతో నీకు క్రీస్తు విశ్వాసం దొరకదు. అట్లా జరిగినట్లయితే ఆ యూదులకి, గ్రీకు దేశస్తులకి ఎప్పుడో దొరికిండేది. ఇది అలా దొరికేది కాదు సహోదరులారా. ఇదిగో క్రీస్తు నా ప్రభు, ఈ క్రీస్తేసు నా విమోచకుడు, ఈ క్రీస్తేసు నా పాపము కొరకు మరణించిన వాడు. అయ్యో, ఇదిగో ఈ శబ్దం నేను వింటుండగా, ఈ దేవుడు ఎవరిప్పుడు? ఈ క్రీస్తేసు ఎవరిప్పుడు? శబ్దమై ఉన్నాడు. ఈ శబ్దం మీతో మాట్లాడుతుండగా ఇదే దేవుని శబ్దం. లోబడతావా? మునికోని పెట్టాలా? లోబడతావా? మునికోని పెట్టాలా? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు డిపిఎంలు పడుతున్నారు? డిపిఎంలు మంచిగా అర్థం చేసుకోండి. లోకముతో కలిసిపోయేది కదా సంఘం. అన్ని సంఘాలు అంత కాదు, వాక్యముతో సరి చేసుకోవాలి. ఈ శబ్దంతో మనం చూసుకోవాలి. స్తోత్రం. అబ్రహామా, నీవు లేచి నీవు చూపుతున్న దేశములకు రా. ఏమి మాట్లాడుతున్నది ఆ శబ్దము? శబ్ద ప్రకారం చేయాలి. మన ఊహ తేగకూడదు, మన ఉద్దేశం తేగకూడదు, మన ఆలోచన తేగకూడదు. కలిపి చేరుపు వారు అనేకులు బయలుదేరి ఆల్రెడీ ఉన్నారు. క్రీస్తు సంఘమును, క్రీస్తు సహవాసమును, క్రీస్తు పెళ్లి కుమార్తె అని చెప్పుతూ విభుషులుగా, వేషలుగా, వ్యభిచారులుగా వీరు మార్చుచున్నారు. సహోదరారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని నీకు తెలియదా? దేవునికి మండేది ఒకటే సహోదరులారా, ఆయన వాక్యాన్ని కలిపేవారు, ఆయన వాక్యాన్ని చెడుపువారు వీళ్ళు రెండంతలో నరక పాత్రలు అవుతున్నారని చూసుకోండి. ఆ ప్రేమ నిలిచి ఉంది కాబట్టి మీరు ఇంకా బ్రతికున్నారు భూమి మీద. లేకపోతే కోరాహు, దాతాను, అభిరాము యొక్క గతే ఈ కలిపి చెడిపోయేవారి యొక్క పరిస్థితి. ఇట్లయితే ఏమి రుచిగా ఉంటుందండి? ఇట్లయితే ఏం అందంగా ఉండిద్దండి? ఉన్నది ఉన్నట్లుగా చెబితే, ఏమి మిక్సింగ్ లేకుండా చెబితే ఏమి సౌందర్యంగా ఉండిద్దండి? ఇది సౌందర్యంగా కనపడేది కాదు, ఇదేదో లోక రుచిని ఇవ్వడానికి కాదు, ఇదేదో మనకు అందంగా చూపెట్టేది కాదు, చచ్చిన ఆత్మను బ్రతికించేది, జీవమిచ్చేది. ఇదిగో తండ్రి యొక్క ప్రేమ నష్టమైపోయి ఎవరైతే తండ్రికి దూరస్తులైపోయారో ఆ ప్రేమ ఎందుకు మరలా తీసుకొచ్చి తండ్రికి కలిపేది. ఇదే ఈ శబ్దం. ఈ శబ్దమే ఇక్కడ మేము చేయడానికి తన కృపనిచ్చి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, స్తోత్రం. ఇది ఎవరికైతే నచ్చిందో, ఇది ఎవరికైతే సత్యం అనిపించిందో, ఇది ఎవరికైతే అవును ప్రభువా ఇదే మార్గంలో నేను వెళ్ళాలి, మరి ఒక మార్గం నాకు వద్దు, ఎవరైతే
ఈ శబ్దము, వాక్యమనే శబ్దము ఆ రోజు అబ్రహాము లోబడినట్లుగా ఇదిగో ఈ రోజున క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం విని వచ్చిన సంఘము లోబడుతున్నట్లుగా ఇంకా ఎవరైనా ఉంటే లోబట్టానికి ఇదిగో ఇదే మీకు శబ్దం, ఇదే సరైన మార్గం. ఇదిగో ఈ శబ్దం మీకు వినపడుచుండగా ఇదే సరైన మార్గం. ఖచ్చితంగా ప్రభు సమయానికి మీ ప్రతి అవసరం తీరుస్తాడు. సరైన దారిలో రాకుండా అడ్డదారిలో వస్తే ఏ వ్యక్తి ఊరుకోడు, తండ్రి కూడా మందలిస్తాడు. బుద్ధిహీనుడా, అడ్డమైన దారిలో రావడానికి లేదు, సరైన మార్గంలో రా, నాకు మంచి కుమారుడు అనిపించుకో. పేరున్న వ్యక్తులు చూడండి, కొంచెం పేరున్న తల్లిదండ్రులు చూడండి, వారి పిల్లలు అడ్డదారిలో వెళ్తుంటే వారు ఊరుకోరు, వారు సహించరు. ఈ లోకంలోనే ఇంత ఇది ఉంటే ఈ తండ్రి సజీవుడైన తండ్రి, ఈయన సదాకాలం కోసం జీవించే తండ్రి మనల్ని జీవింపజేయాలని కోరుతుంటే వేరొక దారిలో రావటానికి లేదు, సరైన దారిలో వద్దాం రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి మనసు ఉందో రండి. ఇదంత రుచిగా లేకపోవచ్చు, ఇదే సత్యం. ఇదంతా రుచిగా లేకపోవచ్చు, ఇదే సత్యం అండి. ఇదిగో శబ్దమైన సత్యవాక్యాన్ని, విశ్వాసం యొక్క స్థిర పునాదిని ప్రభు మనకిచ్చాడు. ఇది మన ఒక్కొక్కరి చేతిలో ఉందండి. ఎంత ధన్యకరం అండి, ఎంత ధన్యకరం. ఎవరినో ఎందుకు చూసేది, మాలాంటి వాళ్ళు ఎవరినో ఎందుకని చూసేది? నీ ఇంటిలో, నీ చేతిలో శబ్దమైన సత్యవాక్యమైన సజీవుడైన దేవుడున్నాడు. నీతో మాట్లాడాలనుకుంటే నువ్వెవరిని ఎతుకుతున్నావు? నీవెవరిని ఎతుకుతున్నావు?